ఈరోజు పొలంలోనైతే పూలైతే కొయ్యాలనమాట. దానికోసమే నేను మా వాడు రెడీగా అయితే ఉన్నాము పొలానికెళ్ళడానికి. సో, నైట్ అంతా కూడా ఒకటే వర్షము. వర్షం దెబ్బకి పూలైతే పాడైపోయాయి. యాక్చువల్‌గా అంటే మేమైతే పూలైతే కొయ్యకూడదనుకున్నాము. సో, అలాగే వదిలేసామంటే కూడా చెట్టు మీద నుంచి రాలిపోతాయనమాట. సో, ఉన్న పూలు కూడా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఓ రకంగా తెంపుతా ఉన్నామనమాట. సో, వర్షం పడిందంటే చాలండి రేట్లనేవి అమాంతంగా పడిపోతాయి. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము ఆ రేంజ్‌లో పడిపోద్దాయనమాట. ఎందుకు వర్షం వస్తే పడిపోతాయి రేట్లంటే, మనకి పూలలోకి నీళ్లు చేరుతాయనమాట. నీళ్లు చేరాయంటే పువ్వు ఎక్కువ సేపు ఉండదనమాట. కంప్లీట్‌గా వేస్ట్ అయిపోతది, కుళ్ళిపోతది. సో, అది ఏంటనేది మీకు చూపిస్తా చూడండి. నార్మల్‌గా ఈ పువ్వులోకి నీళ్లు పడ్డాయంటే చాలు కంప్లీట్‌గా వేస్ట్ అయిపోతాయి, కుళ్ళిపోతాయనమాట. సో, దీంట్లోకి నీళ్లు పడకుండా ఉండాలంటే మాక్సిమం వర్షం రాకూడదు. సో, వర్షం వస్తే చాలు వేస్ట్ అయిపోతాయనమాట. సో, ఈ విధంగా ఏంటంటే పువ్వులోకి నీళ్లు చేరి సో, మనం ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ చేసామంటే చాలు అక్కడికెళ్ళేలోపు కంప్లీట్‌గా వేస్ట్ అయిపోతాయి. సో, అందుకోసమే వర్షం వచ్చిందంటే చాలు రేట్లనేవి అమాంతంగా పడిపోతాయనమాట. అలా ఇలా కాదు, ఎక్స్‌పెక్ట్ చేయలేము ఆ రేంజ్‌లో పువ్వు అనేది రేటు తగ్గిపోద్దనమాట. సో, దీనికి వేరే సొల్యూషన్ లేదా అంటే సొల్యూషన్ ఏం లేదండి. సో, నిజానికి వర్షం వస్తే మనం ఏం కూడా చేయడానికి లేదనమాట. సో, అందుకోసమే నేను కూడా ఆర్డర్స్ ఏవి తీసుకోవట్లేదు. అండ్ కాల్ చేసిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, వర్షం పడుతుందండి అండ్ నేనైతే ఎలాంటి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయట్లేదు అండ్ అలాగే ఆర్డర్స్‌ని క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేసి మన వాళ్ళకి చెప్తా ఉన్నాను. అండ్ కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది లేదండి ఎలాగైనా పంపించండి అని చెప్తా ఉన్నారు. వర్షం పడిందంటే పూలైతే ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుంటాను 100% అండి. ఎందుకంటే ఇది వర్షం పడిందంటే పువ్వు పనికి రాకుండా వెళ్ళిపోద్ది. మీకు కూడా పని చేయదు.